గురూజీ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది జూలై మాసం? కర్కాటక రాశి వారికి మనము పునరుసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, అట్లానే ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క కర్కాటక రాశివి. ఈడ గ్రహస్థితి చూస్తే జన్మస్థానంలో బుధుడు ఉన్నాడు, ద్వితీయంలో కుజకేతువులు, అష్టమంలో రాహు, వక్రగమనంతో శని 9వ స్థానం సంచారం చేస్తున్నాడు. అట్లనే 12వ స్థానంలో గురువు రవి సంచారం చేస్తూ 17వ తారీఖు నుంచి రవి జన్మస్థానం సంచారం చేయడం, శుక్రుడు ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. ఇటువంటి ఒక గ్రహస్థితి చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా జన్మంలో బుధుడు ఉన్నాడు. అంటే బుద్ధిమాంద్యం అంటే ఏదైనా మొదలు పెడితే కూడా వీళ్ళు మర్చిపోవటం తొందరగా, లేకపోతే కొంతవరకు ఏదో ధ్యాసలో ఉండి ఏదో పని చేస్తూ ఇంకో పని ఏదో ఆలోచన చేయడం, మైండ్ అబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్టుగా ఉంటుంది. తర్వాత వీళ్ళు ద్వితీయంలో కుజకేతులు ఉండటం వల్ల సొంత బంధువులు కూడా, అంటే బంధువులు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉండడము, డబ్బు కూడా కొంతవరకు అనుకున్న స్థాయిలో రాకపోవటము, కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు రావటము, వీటి వల్ల కొంత తర్వాత ఇంట్లో ఉండే పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళేటప్పుడు తిరిగేటప్పుడు కాళ్ళకు చేతులకు సంబంధించి చాలా జాగ్రత్తగా నడవాలి, అయితే కింద పడే అవకాశం ఉంటుంది కుజకేతుల కలయిక వల్ల. అట్లానే ఈ యొక్క అష్టమంలో రాహు ఉండటం వల్ల కూడా వీళ్ళు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయటం, ఆ యొక్క ప్రయాణాలు చేస్తూ అయ్యో ఎందుకు చేయాల్సి వచ్చిందా అని మనసులో భావన. ఎందుకంటే ఆ ప్రయాణం దేనికి అక్కడికి రాదు, వాళ్ళకి కలిసి వచ్చేది ఉంటే ఏదన్నా వస్తుంది, వృధా సంచారం తప్ప ఏది ఒక లాభం వచ్చే అవకాశం ఉండదు. అనవసరంగా వెళ్ళాం పని కాలేదు అని ఒక స్థితిలో ఉంటుంది. తర్వాత శని వక్రగమనం ఉండటం వల్ల కొంతవరకు అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.